ఇక నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ, ఆమె ఒక డిక్లరేషన్. మరి ఆ డిక్లరేషన్ లో వాడు పొట్టోడు ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడుతాడు. వాడైతే వాడి నోటికి పట్టనే లేదు. వాడు ఎమ్మెల్యే లేదు, మంత్రులు లేదు, వాడు వీడు అని వాడు ఉన్న పర్సనాలిటీకి ఇంత. వాడు పిసుకుతే పానం పోతుంది నా కొడుకు, వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. మీరు ఆలోచన చేయాలి. ప్రియాంక గాంధీ చెప్తుంది, మా తాత ఇది ఉండే, మా అమ్మమ్మ మా నాయనమ్మ ఇది ఉండే, మా నాయన ఇది ఉండే, అది ఉండే అని చెప్పి ఆమె చెప్పింది. నేను అడుగుతా, మీరు డిక్లరేషన్ ముందు 40 సంవత్సరాలు కదా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మీరే పరిపాలన చేసిండ్రు కదా. పేదవాళ్లకు 2000 పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ గారికి ఆలోచన వచ్చింది, మీకెందుకు రాలే? 24 గంటల కరెంట్ ఇవ్వాలని కేసీఆర్ గారికి ఆలోచన వచ్చింది, మీకెందుకు రాలే? ఇంటింటికి తాగడానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వచ్చింది, మీకెందుకు రాలే? ఈ రోజు అద్భుతమైనటువంటి రోడ్లు గాని నాలాలు గాని ఎక్కడ చూసినా గాని మీరు చూస్తారు. వరద వచ్చింది, ఆ వరదలు వచ్చినప్పుడు కొంతమంది ఇబ్బందులు పడ్డటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఆ వరదలు కూడా గతంలో పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పాపాలు. ఎందుకంటే దున్నపోతులను కాసిండు కాబట్టి చాలా కాలం దున్నపోతులతో తిరిగి ఆయన కూడా ఆయన దున్నపోత అనుకుంటున్నాడేమో. పెండ పిసికే అలవాటుతోని ఆయన పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన పిసుకుడు సంగతి దేవుడరు. ఆ నమ్లే పాన్ పరాగ్ మానేస్తే బాగుంటుంది. ప్రజాప్రతినిధులుగా మనము యువకులకు ఆదర్శంగా ఉండాలి. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు. ఒకవేళ ఆయనకు అంతగా కోరుకుండి ఆయన ఏం బిస్కాలనుకుంటుండో చెప్తే, ఆయన తారీఖు చెప్తే, ఎక్కడ రావాలనో చెప్తే తప్పకుండా నేను అక్కడికి వస్తా. ఎవరు ఏం బిసుకుతారో చూద్దాం. ఆయన కేసీఆర్ కాళ్ళు బిసికినట్టు అనుకుంటున్నాను, రేవంత్ రెడ్డిని బిస్కడం అనుకుంటే. కాబట్టి మంత్రిగా మొదట ఆయన బాధ్యతను గుర్తెరగాలి. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని. ఆయన జీవిత కాలం కేసీఆర్ చెప్పులు మూసిన, కేటీఆర్ సంకనాకిన ఈ స్థాయికి రాలేడు. కాబట్టి ఆయన స్థాయి, ఆయన హోదా, ఆయన భాష అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది.